100% చేయాలి. సూపర్. వెన్ ఇట్స్ ఆన్ అక్కడే ఉండాలి మన కాన్సన్ట్రేషన్. ఆఫ్ అయిన తర్వాత మన ఇష్టం, మన కోతి వేషాలు ఏదైనా చేయొచ్చు ఆఫ్ అయిన తర్వాత, ఎందుకంటే ఇది మన సామ్రాజ్యం కదా. అండ్ రైట్ నో యు ఆర్ ద శివగామి. ఓ తీసుకెళ్ళకండి ప్లీజ్. మన వర్క్ తోనే పెంచుతాం ఎక్స్పెక్టేషన్, నాట్ విత్ ద వర్డ్స్. ట్రస్ట్ మీ, ఈ సీరియల్ తో యు ఆర్ ద శివగామి. ఇక్కడ బాహుబలి సెట్ కూడా ఉంది. ఆఫ్టర్ దట్ విల్ డు ద నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇన్ దట్ సెట్ కదా. యా, బాగుంది, మంచి ఆలోచన. నాకేంటో ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి, నాకే వస్తూ ఉంటాయి. నాకు ఆలోచన ఇస్తుంటే మేము చేసేస్తాం. మా వాళ్ళకి చెప్తా ఇప్పుడు, మేము వెళ్తాము శివగామి సెట్ లో, మేము వెళ్ళి చేసిస్తారా? వద్దు, 2-3 నెలలు ఆగండి, మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ రవిబాబు గారితో వర్క్ చేస్తా అన్నారు కదా, మీ ఫ్యామిలీ ప్యాకేజ్ ఏంటి రవిబాబు గారితో వర్క్? ఆ చింటూ గారు కూడా ఆల్మోస్ట్ 5 వాళ్ళిద్దరు అన్నదమ్ముల అనుబంధం టైప్ అండి. అసలు నేను వాళ్ళిద్దరు దాంట్లో పట్టించుకోను. రవిబాబు గారితో అంటే వాళ్ళిద్దరు కదా అట్లా కుదిరిపోయింది. ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి చింటూ అండ్ రవి, మై హస్బెండ్ అండ్ రవిబాబు గారు, దే వర్ లైక్ వెరీ, అంటే ఐ నో వాళ్ళకి ఒక వేవ్ లెంత్ ఏదో సెట్ అయిందండి. కాదు, చింటూ గారిని రవిబాబు గారు యూజ్ చేసినంత క్యారెక్టర్స్ కోసం ఏ డైరెక్టర్ యూజ్ చేయలేదు అనుకుంటా. హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అండి. రవిబాబు గారు ఇస్ వెరీ, అంటే హిస్ ఆన్ పాయింట్. ఎవరిని తీసుకోవాలి, నేనేమి రవిబాబు గారు మూవీ చేశాను, నేనేమి ఆడిషన్స్ ఇవ్వలేదు, ఐ నెవర్ డన్ ఎనీథింగ్. కెమెరా ముందుకి నిల్చోలేదు, నాకు ఏ లుక్ టెస్ట్ చేయలేదు. డైరెక్ట్ గా నేను Day 1 వెళ్ళాను, రెడీ అయిపోయి కెమెరా ముందుకు షార్ట్ కి వెళ్ళాను, అంతే. నథింగ్ ఈ లుక్ టెస్ట్ చేయాలమ్మా, ఇది చేయాలి, ఇది చేయాలంటే ఆయనకి లుక్ ఎలా కావాలి, ఒక ఆర్టిస్ట్ ని నార్మల్ గా హీ వాజ్ లైక్, నేను చేస్తున్నానని తెలిసింది. మా ఇంట్లో పెళ్లికి వచ్చారు, చేస్తున్నా అమ్మా అన్నారు, చేస్తున్నాను సార్ అన్నారు. అప్పుడు ఏం అసలు ఆ డిస్కషన్స్ రాలా మాకు. ఇట్ వాజ్ ఇన్ మార్చ్, లాస్ట్ మార్చ్, మొన్న మార్చ్ కాకుండా లాస్ట్ మార్చ్ లో పెళ్లికి వచ్చారు. మీ ఇంట్లో లాస్ట్ మార్చ్ లో పెళ్లి జరగడానికి ఎవరున్నారు? మా ఆడపడుచు, చింటూ గారి సిస్టర్. సో ఆ పెళ్లికి వచ్చారు అండ్ హీ వాజ్ లైక్, చూసారు, చేస్తున్నామ్మా అది చేస్తున్నాను సార్, కొంచెం ఇప్పుడే మూవీస్ చేస్తున్నాం అంటే, మూవీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు సార్ అంటే, అవునా అన్నారు. ఏం చెప్పలే నాకు అప్పుడు కూడా. అప్పుడు అనుకొని ఉంటారు, ఓకే మనం అప్పుడు ఎలా ఉంటాం, పెళ్లిళ్ళలో దిగేసుకొని నగలు దిగేసుకొని అలా ఉంటాం. బట్ ఈవెన్ దెన్ మనం ఏమి ఇవ్వాల. అండ్ ద క్యారెక్టర్ యూ విల్ సీ, నేను పెడతాను త్వరలో, మీరు చూస్తారు. అండ్ మై క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ ప్లేడ్. రవిబాబు గారు అనేసరికి అసలు ఎప్పుడు చూపించినంత యూనిక్ గా చూపిస్తారు క్యారెక్టర్స్ ని. బికాస్ ఏంటి అంటే, మనం అల్లరి దగ్గర నుంచి చూస్తే ఆయనవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఎవరు చూపించినట్లు అల్లరి నరేష్ గారిని లడ్డు బాబులో ఎలా చూపించారు, అండ్ చింటూ గారిని అవును 1 లో ఒకలా చూపించారు, అవును 2 లో ఒకలా చూపించారు. ఆల్మోస్ట్ హీస్ ద లీడ్ పర్సన్ ఇన్ దట్. అంటే ఆబ్వియస్ గా చెప్పాలి అంటే, మనం హీ నో వాట్ హీ వాంట్. పర్టికులర్ 100% ఆయనకు తెలుసు అండి. ఏ షార్ట్ కావాలో అదే చేస్తారు ఆయన. నేను మా సినిమా చేస్తే అంటే, నేను చాలా తక్కువ తీసుకుంటున్నారు, చాలా తక్కువ, మరి ఇన్ని ఒకరు మామూలుగా అయితే వేరే వాళ్ళైతే ఇన్ని షార్ట్స్ తీస్తారు కదా అంటే, ఆయనకు కావాల్సిన షార్ట్స్ తీస్తారు. ఆ తీసిన ప్రతి షార్ట్ వాడతారు. అవునా, ఒక్కటి కూడా ఎక్స్ట్రా షార్ట్ తీసుకోరు, తీసుకున్న షార్ట్ ఒక్కటి కూడా వేస్ట్ చేయరు. సూపర్. దిస్ ఇస్ లైక్ వాట్ ఐ హావ్ సీన్. 30 days వర్క్ చేశానండి. 30 days లో నాకు ఎక్కడ 1% కూడా నాకు ప్రాబ్లం రాలేదు. కానీ రవిబాబు గారు, ఆర్ యూ కంఫర్టబుల్ అండి? వెరీ మచ్. బికాస్ రవిబాబు గారు అనేసరికి ఆయనకి కోపం ఎక్కువ, ఆయన కొంచెం సెట్ లో చాలా అరుస్తూ ఉంటారు, అలా చెప్తూ ఉంటారు. ఏమోనండి, నేను అయితే చూడలేదు. ఓపెన్ గా చెప్తున్నాను కదా. అరుస్తామంటే కాదండి, ఇప్పుడు మనం ఒకటి చెప్పారు, మనం వినకుండా ఫోన్లు పట్టుకొని ఇట్లా చూసుకుంటా మనం ఎక్కడో కాన్సన్ట్రేషన్ పెడితే ఆబ్వియస్ గా ఎవరికైనా కోపం వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావు అక్కడికి? ఇప్పుడు మాధవ్ గారి గురించి చెప్పారు కదా, ఎవరికైనా కోపం వస్తుందండి. మనం చెప్పిన పని చేయకపోతే డైరెక్టర్ కి ఎన్ని ఉంటాయి. బట్ రవిబాబు గారు అనేసరికి బిగినింగ్ నుంచి కూడా అది క్రియేట్ చేశారేమోనండి. మేబీ కొంతమంది వాళ్ళకి ఆ టైంలో ఏమైనా అరిస్తే వాళ్ళు సరిగ్గా వాళ్ళు వినకుండా, ఒకవేళ అది ఆయన అనుకున్న అవుట్పుట్ రాకపోతే ఆయన కోపం రావచ్చు. బట్ మనం అది విని 100% ఇచ్చామనుకోండి, హీస్ ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఆయన అనుకున్న అవుట్పుట్ రాకపోతే 10 టేక్లన్నీ తీసుకుంటారండి. బట్ ఆయన అనుకున్న అవుట్పుట్ వచ్చింది అంటే ఫస్ట్ టేక్ లోనే ఓకే అక్కర్లేదంట. నేను ఒకవేళ ఒక్కోసారి సరే ఇది సరిగ్గా రాలేదంటే, ఎందుకు రాలేదు, బాగుంది, అక్కర్లా. హీ నోస్ ఇట్, హీ నోస్ ఇట్ లైక్ ఇట్లా ఓకే అది చేసేసావు కదా. అండ్ ఈస్ వెరీ పర్టికులర్. ఐబాల్ మూవ్మెంట్ కూడా పర్టికులర్ గా ఉంటారు. కొన్నిసార్లు మనకి తెలియకుండా ఐబాల్ ఎక్కువ, అది తెలియకుండా నర్వస్నెస్ వచ్చేస్తుంది. కొన్ని మన మీద కెమెరా ఉంది అంటే తెలియకుండా ఐబాల్ మూవ్ అవుతుంది. అది కూడా ప్రశాంతి ఎందుకు అంత ఐబాల్ మూవ్ అవుతుంది, వై ఆర్ యూ నర్వస్, వాన్ టేక్ టైం, బయటకి వెళ్ళి కూర్చొని రా 2 minutes,
నో వరీస్. అంత కంఫర్ట్ ఇస్తారా? అదే చేశానండి నేను అదే అంటున్నాను. నాకు ఇది అసలు అంటే మేము అలా ఎక్స్పెక్ట్ చేయలేదు రవిబాబు గారు. వేస్తారండి. కెమెరా ఆన్ అయితే ఒక రవిబాబు గారు ఒక రకంగా ఉంటారు, కెమెరా ఆఫ్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత రవిబాబు గారు ఒక రకంగా ఉంటారు. వెరీ జోవియల్ పర్సన్, హిస్ వెరీ స్వీట్. లేకపోతే మాకు మామూలుగా ఆడవాళ్ళు భయపడతారు అది అంటారు. మేబీ ఆయన చూడగానే ఆయన హైట్ వల్ల అలా చూడగానే ప్లస్ ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్ల అది మైండ్ లో పడి ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే నేనే చెప్తున్నాను, అవును టు మీ హస్బెండే ఉన్నారు అందులో. సో అందులో ఆయన క్యారెక్టర్ ఏంటి? అవును. సో ఒక విమెన్ అనేసరికి సంథింగ్ ఆయన క్యారెక్టర్స్ అన్ని అలా ఉండేసరికి వీ డోంట్ నో, ఆటోమేటిక్ గా రవిబాబు గారు అనేసరికి ఆ నెగటివిటీ అనేది మనుషుల్లో అలా పడిపోయిందేమో అనుకోవచ్చు. అయ్యుండొచ్చు, ఆయన ప్లే చేసిన క్యారెక్టర్స్ వల్ల ఏమో, కానీ బయట మాత్రం యాజ్ అ పర్సన్ ఇస్ వెరీ వెరీ స్వీట్ అండి. అంటే చాలా మంచి పర్సన్ ఆయన. ఆయనకి ఎలా మాట్లాడాలో ఏంటి అని జోకులు వేస్తాము, చక్కగా తింటాము, జోకులు వేస్తాము, ఇలా అమ్మ అన్నారు. మీరు ఎందుకంటే నేను రవిబాబు గారు మా ఆయన మీద ప్రాంక్ చేసాం, మేము ఇద్దరం కలిసి చేసాం, ఆయన కూడా చేశారు ఆ సినిమా, ఇప్పుడు నేను చేసిన సినిమా. ఓ ఇద్దరు ఉన్నారా? ఇద్దరు. మీ హస్బెండ్ డిఫాల్టా? అడుగుతాను నేను, ఏమన్నా ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకున్నారా అండి? మొత్తం అందరూ ఉంటారు ఏంటి ఆయన మూవీలో అని చెప్పి. లేదు, ఫ్యామిలీ ప్యాకేజ్ ఇప్పుడు నేనే స్టార్ట్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు. బట్ డిఫాల్ట్ గా చింటూ గారు రవిబాబు గారు మూవీ అనేసరికి చింటూ గారు ఆబ్వియస్ గా కనిపిస్తూ ఉంటారు అక్కడ. బట్ వన్ థింగ్ అండి, రవిబాబు గారికి ఒకవేళ ఆయన పర్ఫార్మెన్స్ నచ్చకపోతే డైరెక్ట్ గా చెప్పేస్తారు, నాకు నచ్చలేదు. అది కొంతమంది తీసుకోలేరు, కొంతమంది అఫెండ్ అవుతారు. ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. అంతే, ఆయనకు కావాల్సిన ఇన్పుట్ అవుట్పుట్ ఆయనకి ఇచ్చామనుకోండి, ఇస్ వెరీ హ్యాపీ. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ చాలా మందికి నచ్చదు. అంతే, అంతకంటే వేరేది ఏమీ లేదండి. దర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ యాజ్ పర్మనెంట్. సూపర్. అండ్ సీరియల్లో మీకు కావాల్సిన రోల్ ఆల్రెడీ మీకు దొరికింది. సో మూవీస్ లో ఎలాంటి రోల్ కావాలి అనుకుంటున్నారు ముందు? అంటే ప్రతి మనిషికి ఒక క్రేవింగ్ ఉంటుంది కదా, అలా. ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ వేర్ విచ్ గివ్స్ మీ, నాకు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చి మనకి ఒక చిన్న ఫ్రీడమ్ ఇచ్చి మీరు ఇది చెయ్యాలి అంటే ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ విల్ ట్రై టు డూ ఇట్. అంటే నేను ఏదో చేయగలను అని గర్వంగా చెప్పట్లేదు. నాకేంటంటే ఒకటి ఏంటంటే, మనం వెనకాల ఒక ఆర్నమెంట్ గా ఉండకుండా మనకి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చి అది ఎంత కష్టమైనా చేస్తాం. సూపర్. I'll give my 100%. మీరు ఆ కష్టం చూస్తారు. తమ్ముడు మూవీలో కూడా అంతే, అందరం కష్టపడ్డాం. తమ్ముడు మూవీ ఈజ్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరం కష్టపడ్డాం. ఫ్యామిలీ కానీ ప్రతి ఒక్కళ్ళు, ఇంక్లూడింగ్ డైరెక్టర్ కానీ కెమెరామెన్స్ దగ్గర నుంచి ఎవ్రీవన్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కష్టపడ్డాం. కష్టం మీకు తెలుస్తుంది చూస్తే. తమ్ముడు మూవీ ఆల్మోస్ట్ మీరు నితిన్ గారికి చాలా దగ్గరగా ఉండే క్యారెక్టర్ చేశారని తెలిసింది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ క్యారెక్టర్, సో అది మూవీలోనే మనం చూద్దాము. సో ఎలా అనిపించింది? హీస్ వెరీ స్వీట్ కదా. వెరీ స్వీట్, యా, ఇట్స్ వెరీ స్వీట్ అండి. అంటే నితిన్ గారు మా ఆయన ఫ్రెండ్స్, సో అట్లా నాకు చాలా చోట్ల వర్కౌట్ అయ్యింది. ఎట్లా అంటే చింటూ ఎక్కడికి వెళ్ళినా నాకు వర్కౌట్ అవుతుంది. అండ్ నితిన్ గారు వాజ్ వెరీ స్వీట్ అండ్ హీస్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటాం, అక్కడే షూట్ అవుతుంది కదా, మళ్ళీ అక్కడే చైర్స్ వేసుకొని కూర్చొని పక్కకు వచ్చి చైర్స్ వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటాం, తింటుంటాము. అండ్ చాలా సరదాగా గడిచిపోయింది. అడవుల్లో కూడా, అడవి మధ్యలో కూర్చొని కూడా పక్కన పావులు తిరుగుతున్నాయి అన్నా కూడా మేము ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. అవునా? చాలా సరదాగా గడిచిపోయింది. అదర్ దాన్ వర్క్ లో కొంచెం దెబ్బలు తగలడం అవన్నీ చాలా జరిగినాయి. కానీ బట్ మీకు కూడానా? ఓకే, మీకు చెప్తాను, అది వేరే చేద్దాం. షూర్. దిస్ ఇస్ రియల్లీ వెరీ ఎక్సైటింగ్. మీకు దెబ్బలు తగిలాయి అంటే ఇదేదో డెఫినెట్ గా చాలా డిఫరెంట్ క్యారెక్టరే. సో విల్ టేక్ దిస్ థింగ్ ఇన్ అదర్ ఇంటర్వ్యూ. ఓకే, రియల్లీ శాంతి గారు చాలా బాగుంది. లైక్ అంటే నేను చూసిన శాంతి గారు సీరియల్స్ తో మొదలయ్యి, అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ తో మొదలయ్యి చాలా లీడ్ రోల్స్ చేస్తూ రైట్ నౌ యు ఆర్ ద మెయిన్ లీడ్ ఇన్ దిస్ సీరియల్. అండ్ మూవీస్ లో కూడా ఆల్మోస్ట్ 1 year బ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. 2 projects ఆల్రెడీ మీరు చేసేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 movies రిలీజ్ అయినాయి. ఒకటి ఫస్ట్ మన దశరథ్ గారి మూవీ లవ్ యూ రామ్ అని, అండ్ ధూమ్ ధామ్ రిలీజ్ అయింది. టోటల్ 4 రిలీజ్ కున్నాయి యాక్చువల్ గా. somehow లక్కీగా పర్లేదు, చూద్దాం. లెట్స్ సీ హౌ ఇట్. 1 year లో 4 movies అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ ఈ మూవీస్ అనేది 4-8 అవ్వాలి, 8-16 అవ్వాలి. మూవీస్ అనేది అలా సీరియల్స్ లో ఎంత అయితే మీరు మినిమం 2 projects ఎప్పుడు చేస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 30 days 15 days బిజీగానే ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం మూవీస్ లో కూడా ఇంతే బిజీ అవ్వాలి. ఎప్పుడు బుల్లితెర మీదే కాకుండా అక్కడ కూడా మీరు ఎక్కువగా కనబడుతూ ఉండాలి అని చెప్పేసి
మన పర్ఫార్మెన్స్ ఏం మాట్లాడుతుంది. లైక్ మనమేం మాట్లాడక్కర్లేదు, ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం కానీ డెఫినెట్ గా పీపుల్ అనుకుంటూ ఉంటారు అసలు ఇంటర్వ్యూలో వీడి గురించి తెలుసుకునేది ఏంటి, మనం స్క్రీన్ మీద ఆల్రెడీ చూస్తున్నాం కదా అని. లెట్ దెమ్ సీ, చూసి చెప్తే బాగుంటుంది. ఐఎమ్ లైక్ లిటరలీ వెయిటింగ్, మీరు కూడా చూసి చెప్పండి. డెఫినెట్ గా నేను వన్స్ వసుంధర రిలీజ్ నేను మీకోసమే చూస్తాను. మల్లిక క్యారెక్టర్ లో అసలు మీరు ఎలా ఉన్నారు అనేది నేను అంటే బికాస్ ఏంటంటే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ అన్నమాట. అసలు శాంతి గారిని ఇలా ఎలా చూడబోతున్నాము అని చెప్పేసి. సో యాజ్ చూసి ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్. డెఫినెట్లీ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయిన రోజే మీకు కాల్ చేస్తాను. అసలు మీరు ఆ ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత you'll be like really surprised. Yes, I know that you'll be really surprised. Yes. So May 26th టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. Yes, May 26th ఈటీవీ లో టైం ఆల్రెడీ 1:30. 1:30. వావ్, భోజనం చేస్తూ ప్రశాంతంగా ప్లేట్ లో భోజనం పెట్టుకొని తినుకుంటూ చూడండి. వేడి వేడి అన్నం తింటూ, చల్లగా ఫ్యాన్ వేసుకొని వేడి వేడి అన్నం తింటూ హ్యాపీగా మా సీరియల్ చూడండి. వసుంధర సీరియల్, అసలు పేరు కూడా ఎంత బాగుంది కదా, వసుంధర సీరియల్ చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ మన శాంతి గారు యాజ్ ఏ మల్లిక కనబడబోతున్నారు సరికొత్తగా. చాలా కొత్తగా. Yes, I wish you all the best, your team అండి. All the best to Vasundhara serial. Thank you. You've come all the way. వర్షం పడుతుంది అంతేదైనా మీరు ఇంత దూరం వచ్చారు మా కోసం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఈటీవీలో మరొక పెద్ద హిట్ సీరియల్ ఇది అవబోతుంది అని చెప్పేసి నేను హోప్ చేస్తున్నాను. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.